కేసీఆర్ ప్రశ్నించారు, నిలదీశారు. కేసీఆర్ ఎవరిని సీట్లలో గెలుస్తారో క్లారిటీ ఇస్తూ జోస్యం చెప్పారు. కేసీఆర్ ఇంకా చాలా మాట్లాడారు. ఒక రకంగా చెప్పాలంటే తనదైన స్టైల్లో ఆయన రెచ్చిపోయారు. సరే, ఇవన్నీ పొలిటికల్ స్టేట్మెంట్స్, బట్ బిట్వీన్ ది లైన్స్ ఓ విషయంపై క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇచ్చిన క్లారిటీ ఇప్పుడు చాలా క్వశ్చన్స్ను మరోసారి రైజ్ చేసింది. ఎందుకు కేసీఆర్ ఏమన్నారో ఒకసారి వినండి. రాధాకృష్ణరావు హూ ఈజ్ హీ? డీసీపీ సార్, డీసీపీ. నాకు తెలియదు, నీకు అంత తెలుసా? నీకు ఆయన రాష్ట్రంలో 100 మంది డీసీపీలు ఉంటారు, వాడు కూడా ఒక్కరి పేరు పట్టుకుని ఉన్నాను అడిగింది. నాకు అర్థం కాదు. తలా తోకలేని ప్రశ్న అది. అసలు ఆ ఫోన్ ట్యాపింగ్ ఏదో మీకు పిచ్చి పట్టుకున్నది. కానీ ముఖ్యమంత్రికి ఫోన్ ట్యాపింగ్ ఏమైనా సంబంధం ఉంటారా? రాహుల్, నువ్వు ఇంత పెద్ద సీనియర్ లీడరు. ముఖ్యమంత్రి గెట్స్ రిపోర్ట్స్ ఫ్రమ్ ద ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాడు ఎట్లా తీసుకొచ్చిన రిపోర్ట్ మాకెట్లా తెలుస్తుంది? నాకు అర్థం కాదు. వాడు ట్యాపింగ్ చేసిండా, టూపింగ్ చేసిండా, డబ్బులు ఇచ్చిండా, ఇంకేదైనా రహస్య వ్యవస్థ పెట్టుకున్నా మాకు ఎందుకు తెలుస్తుంది? అదో ఇష్యూ అవా ఇంత సిల్లి? ఆ గవర్నమెంట్ ఎంత సిల్లి ఉన్నదో మీరు కూడా అట్లా తయారైపోయిన పూర్తిగా. వాట్ ఈస్ దట్ నాన్ సెన్స్? నాకు అర్థం కదా. ఫోన్ ట్యాపింగ్ అది పెద్ద ఫినాయిల్ పెట్టి నోలు కడుకునే పరిస్థితి తెస్తా ఉన్నారు. ఎవడో కొందరు బాగాగాలు పని లేక ఫోన్ ట్యాపింగ్ తోకట ఏం ట్యాపింగ్ అయినా నాకు అర్థం కాదు. సిటీలో చాలా మంది డీసీపీలు వస్తుంటారు, పోతుంటారు, బట్ సీఎం లోకల్ అన్నట్టుగా ఉంది కదా కేసీఆర్ గారు చెప్పిన డైలాగ్. కేసీఆర్ చెప్పిన డైలాగ్లో హైలైట్ పార్ట్ ఏంటంటే హూ ఈజ్ రాధాకృష్ణరావు, హూ ఈజ్ ఈ? ఇది ఫస్ట్ ఆశ్చర్యంగా, ఆ తర్వాత షాకింగ్గా అనిపించింది. రాధాకృష్ణరావు ఎవరో సీఎంగా పనిచేసిన కేసీఆర్కు తెలియదంట. ఇది ఎలా సాధ్యం? అసలు అంతుపట్టిన క్వశ్చన్ ఇది. ప్రశ్న అడిగిన జర్నలిస్ట్ని రివర్స్లో ప్రశ్నించారు కేసీఆర్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కున్న రాధాకృష్ణరావు ఎవరో నిజంగా కేసీఆర్కు తెలియదా? మరి తెలియకుండానే రిటైర్ అయిన రాధాకృష్ణరావును ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ఓఎస్డీగా నియమించారా? తెలియకపోతే టాస్క్ ఫోర్స్లో కీలక బాధ్యతలను ఎందుకు అప్పగించారు? ఇదంతా సీఎం హోదాలో ఉన్న మీకు తెలియకుండానే జరిగిందా? మరి ఈ ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి. కానీ ఆయన మాత్రం వీటిపై నోరు మెదపరు. పోనీ ఎవరైనా ప్రశ్నిస్తే ఇలా రివర్స్లో దాడి మొదలు పెడతారు. ఒకసారి రాధాకృష్ణరావు కన్ఫెషన్ స్టేట్మెంట్ని చూద్దాం. అందులో ఆయన క్లియర్ కట్గా చెప్పారు, క్యాస్ట్ ఈక్వేషన్స్కి అనుగుణంగానే తన సెలక్షన్ జరిగింది అని. నన్ను సెలెక్ట్ చేసిన తర్వాత ఎస్ఐబి చీఫ్గా ఉన్న ప్రభాకర్ రావు కూడా తనను సెలెక్ట్ చేసేందుకు అంగీకరించారు. బీఆర్ఎస్ సుప్రీమోకు తెలిసే ఇదంతా జరిగింది. ఇది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో చెప్పిన అంశాలు. మరి ఎవరి మాటలు నమ్మాలి? కేసీఆర్ మాటలు నమ్మాలా, రాధాకృష్ణరావు కన్ఫెషన్ నమ్మాలా? సమాధానం చెప్పలేదు సరే, కానీ ఆ తర్వాత కూడా ఆయన ఫోన్ ట్యాపింగ్ కేసుపై మాట్లాడారు. అది మరో హైలైట్. ఇలా ఈ ముఖ్యమంత్రి తరఫున ఇంటెలిజెన్స్ ట్యాపింగ్ చేస్తలేదా అండి? డూ యూ సే దట్? ప్రతి ప్రభుత్వానికి ప్రపంచంలో గూఢచార వ్యవస్థ లేని ప్రపంచమే ఉండదు, ప్రభుత్వమే ఉండదు. వాళ్ళు సమాచార సేకరణ చేసి ప్రభుత్వానికి ఇస్తారు. సాయంత్రానికో పొద్దున్న అర్లీ మార్నింగ్, ఎవ్రీ మార్నింగ్ ఇంటెలిజెన్స్ కమ్స్ అండ్ బ్రీఫ్ ద చీఫ్ మినిస్టర్ అబౌట్ ద లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. చాలా ఉంటుంది. మన దగ్గర హైదరాబాద్లో పేలుళ్ళు జరిగినాయి, అట్లాంటిది ఏదైనా ఉంటుంది, ఇంకేదైనా ప్రమాదాలు ఉంటాయి, కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన దొంగల ముఠాలు వస్తాయి. అట్లాంటివన్నీ కూడా సమాచారం సేకరించి ఇస్తూ ఉంటారు. ఏం చేయాలో చెప్తారు. దాన్ని బట్టి గవర్నమెంట్ ఏంటంటే వివిధ శాఖల అధికారులకు అప్రమత్తం చెప్పి కల్తీ విత్తనాలు ఉంటుంది, దాని మీద కూడా ఇస్తారు. వాళ్ళు ట్యాపింగ్ చేస్తాడా, టూపింగ్ చేస్తాడా మాకేం తెలుస్తుందా? నాకు అర్థం కాదు. నో మినిస్టర్ ఈజ్ కన్సర్న్డ్ విత్ దట్, నో చీఫ్ అసలు కన్సర్న్ ఉండదు. వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ ద రిపోర్ట్స్ గివెన్ బై ది ఇంటెలిజెన్స్. రేవంత్ సర్కార్ ట్యాపింగ్ చేయడం లేదా? ఇది దబాయింపుతో కూడిన అంగీకారంలా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్యాపింగ్ చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నారు కేసీఆర్. అంటే అప్పుడు మీరు చేశారని చెప్పకని చెబుతున్నట్టుంది ఆయన స్టేట్మెంట్. అంతేకాదు, దీన్ని నమ్మేలా మరో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కేసీఆర్. ఏదో మీరు పెద్ద భ్రమలో ఉన్నారు. పోలీసులు ఎప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసినా బాజాప్తాగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం 1869 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం బాజాప్తా రాష్ట్ర హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకొని చేస్తారు. అది పర్మిషన్ లేకుండా చెయ్యరు. ఇది ఇంగితమైన ప్రతి ఒక్కరికి తెలుసు. తర్వాత తీసుకున్న దాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా ఉంది ఆ చట్టంలో. ఒక నిర్ణీత వ్యవధి తర్వాత వాళ్ళు సేకరించిన సమాచారాన్ని డిమాలిజ్ చేయొచ్చని కూడా అదే యాక్ట్లో ఉంది. ఇది తెలియకుండా అదేదో పెద్ద భయంకరమైన వ్యవహారం అన్నట్టు, దాని ఏదో తోకమట్టం ఏదో కొండందో వెలకబట్టుకున్నాం అన్నట్టు ఏమి బట్టి ట్రాష్ గ్యాస్ దాంతో ఏం అయ్యేది. మీరు ఆ భ్రమలు ఉండకండి. పర్మిషన్ తీసుకుని చేస్తారు, దీంతో జరిగేదేం లేదు. హోమ్ సెక్రటరీ పర్మిషన్ తీసుకుని పోలీసులు ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. చేసిన తర్వాత దాన్ని డిమాలిష్ చేసే హక్కు కూడా పోలీసులకు ఉంది. ఇది టెలిగ్రాఫ్ యాక్ట్లోనే ఉంది. ఇవన్నీ కేసీఆర్ స్టేట్మెంట్స్. కేసీఆర్ మాట్లాడిన మాటలన్నీ ఒక ఆర్డర్లో చూద్దాం. ఫస్ట్ రాధాకిషన్ రావు ఎవరు అన్నారు, తర్వాత ఫోన్ ట్యాపింగ్కు నాకు ఏంటి సంబంధం అన్నారు, ఆ తర్వాత పోలీసులకు ఫోన్ ట్యాపింగ్ చేసే రైట్ ఉంది అంటున్నారు. అంటే ఫోన్ ట్యాపింగ్ చేశారనే అంటున్నారా, లేదా చేసే హక్కు ఉంది అంటున్నారు కేసీఆర్.
కేసీఆర్ నిజంగా కన్ఫ్యూజ్ అవుతున్నారా లేక ప్రజలను కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నారు? ఇదే అర్థం కావడం లేదు. మామూలుగా క్లారిటీ ఇవ్వనప్పుడు రాజకీయ నేతలు చేసే పని మరింత కన్ఫ్యూజ్ చేయడం. కేసీఆర్ ఈ థియరీని ఫాలో అవడమే కాదు, ఇంప్లిమెంట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఎన్నికల టైం కాబట్టి ఫోన్ ట్యాపింగ్ కేసు ఎక్కువగా చర్చకు రావడం లేదు. వన్స్ ఎలక్షన్ ముగిసిన తర్వాత ఈ పంచాయతీ మరింత పీక్స్కు చేరడం ఖాయంగా కనిపిస్తోంది. మరి కేసీఆర్ ఇప్పుడు మాట్లాడిన మాటలనైనా గుర్తుపెట్టుకుంటారా, మళ్ళీ తర్వాత నేనెప్పుడు అన్నానంటారా? వేచి చూడాలి. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.